హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీసిటీ రివ్యూ ఛానల్. నేను ఈరోజు మీకు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూపిస్తాను. నార్త్ ఇండియన్ స్టైల్లో మీరు చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక దాల్చిన చెక్క, ఒక లవంగం, కొన్ని క్యాష్యూ నట్స్ వేసి తర్వాత బఠానీ వేయండి, పచ్చి బఠానీ వేసిన తర్వాత ఇప్పుడు నేను చూపించిన మిక్సరు మీకు మామూలుగా పన్నీర్ బటర్ మసాలా అని చెప్పి ఆన్లైన్లో దొరికిపోతుంది. అది వేసుకొని మొత్తం కలుపుకోండి. ఎందుకంటే మీరు మసాలా చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది, ప్లస్ చాలా ఐటమ్స్ కావాలి. దాని బదులు ఒకటే పన్నీర్ బటర్ మసాలా తీసుకొని దీనికన్నా ముందు నేను దీనికి పేస్ట్ ఒకటి తయారు చేసుకున్నాను. టమాటో కట్ చేసి, ఆనియన్ వచ్చేసి ఉడకబెట్టేసి కొద్దిసేపు అయినాక మెత్తగా అవుతాయి కదా, ఇవి రెండు కలిపి గ్రైండర్లో మిక్స్ చేసుకోవాలి. దానివల్ల ఏమైపోతుందంటే మీకు ఆనియన్, టమాటో అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. ఈ విధంగా మీరు మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ మసాలా, మటరు, క్యాష్యూ నట్స్ ఇవన్నీ వేసుకున్నారు కదా, దాంట్లో మీరు ఈ పేస్ట్ వేసుకొని మంచిగా మొత్తం కలుపుకోండి. చూడ ఇది ఇప్పుడు మంచిగా కన్సిస్టెన్సీ కూడా బాగా వచ్చింది. అప్పుడు దీంట్లో మీరు కొంచెం ఒక స్పూన్ పసుపు, వేసుకొని దాని తర్వాత మీరు మంచిగా మిక్స్ చేయండి. పసుపు వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. ఎందుకంటే టమాటో పులుపు, ఆనియన్ పచ్చిదనం రెండు కలిసి దీనివల్ల ఇది పసుపు వేయడం వల్ల టేస్ట్ మారిపోయి మీకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని సిమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత కొంచెము పెరుగు, నేను మామూలు మస్తీ దయ్యి అని దొరుకుతుంది ఇక్కడ కాబట్టి పెరుగు వేసాను. మీరు ఏ పెరుగైనా, పుల్లటి, కమ్మటి ఏ పెరుగైనా వేసుకోవచ్చు. వేసి కొద్దిగా దాన్ని మంచిగా కలపండి. లేకపోతే మీకు అమూల్ ఫ్రెష్ క్రీమ్ దొరుకుతుంది కదా మార్కెట్లో, అది కూడా వేసుకోవచ్చు. అది వేసుకున్నా కూడా, ఎందుకంటే పెరుగు కానీ క్రీమ్ కానీ వేయడం వల్ల ఏంటంటే మీ కర్రీ అనేది పన్నీర్ బటర్ మసాలా నీళ్ళు కాకుండా మంచిగా గట్టిగా వస్తుంది. ఎందుకంటే పైన ఉన్న నీళ్ళు ఫామ్ అవుతాయి కదా, తర్వాత మీరు లాస్ట్లో కలిపితే బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా కదా, కాబట్టి నేను బటర్ కూడా కొంచెం బటర్ వేయాలి. ఎందుకంటే ఈ బటర్ వేయడం వల్ల ఏంటంటే దీంట్లో ఉన్న పులుపు, తర్వాత ఒగరు అనేది ఏమన్నా ఉంటే అవన్నీ గుంజేసుకొని బటర్కి, పెరుగుకు ఆ పులుపు ఇవన్నీ పట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు. అందుకోసం దీన్ని పన్నీర్ బటర్ మసాలా అని చెప్పి అంటారు కదా. బటర్ అనేది కంపల్సరీగా మీరు ఇంట్లో బటర్ కానీ బయట బటర్ కానీ వేసుకోండి. కాకపోతే అది లిక్విడ్ ఫామ్లో వేసుకుంటే బెటరు. ఈజీగా కలవడానికి మంచిగా కలుస్తుంది దాంట్లో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎంత బాగా వచ్చింది. ఈ విధంగా వేసిన తర్వాత మీరు దీంట్లో కొంచెం ఉప్పు తగినంత, నేను దీనికి తగినట్టు 3 నుంచి 4 స్పూన్స్, చిన్న స్పూన్ కాబట్టి అది చిన్న స్పూన్ తోటి వేసిన. మీరు మీకు తగినట్టు మీకు క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్స్ ఇది పచ్చిమిర్చి కారం, ఎండుమిర్చి కారపొడి వేసుకొని ఈ విధంగా కలిపేసి, మీకు ఒకవేళ కారపొడి పడని వాళ్ళు ఉంటే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని కారం లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది పెట్టాను, మూత పెట్టి పెట్టాను. ఇప్పుడు చూడండి, మీరు బఠానీ అవన్నీ అనేది బయటికి వచ్చేసి బుడగలు వస్తున్నాయి కదా, అప్పుడు బుడగలు వచ్చినప్పుడు మీకు ఈ లిక్విడ్ అనేది కొంచెం కన్సిస్టెన్సీ ఇంకా నీళ్ళు ఉంటుంది కదా, అప్పుడు ఆ టైం లోపల మీరు పన్నీర్ వేసేయాలి. నేను పన్నీర్ కట్ చేసుకున్నాను ముందే. పన్నీర్ వేసుకొని దీన్ని మొత్తం మంచిగా చాలా బాగా కలిపితే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. కాబట్టి స్లోగా కలుపుకొని లైట్గా పన్నీర్ మొత్తం మునిగేదాకా కలుపుకోండి దాంట్లో కూరలో. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు బఠానీ ఉన్ను పన్నీర్ రెండు బాగా మిక్స్ అయిపోయినాయి. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు మీరు ఒక 3 to 4 minutes పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ విధంగా మళ్ళీ వాటర్ పైకి చెల్లాయి. ఈ తేలిన టైం లోపల మీరు ఇందులో ధనియాల పొడి ఒక 2 స్పూన్లు, చిన్న స్పూన్ అయితే 2, పెద్దదైతే 1,
కొత్తిమీర పైనుంచి గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకొని, ఇప్పుడు కొత్తిమీర వేసేసి మంచిగా మిక్స్ చేసి కలిపి పక్కన పెట్టుకోండి. అప్పుడు మీరు దీన్ని రోటీ, చపాతీ, నాన్, రైస్లో కూడా తినొచ్చు. పూరి, చోలే భటూరే ఎట్లాంటివైనా కూడా మీరు వీటితోటి చేసుకొని తినొచ్చు. కాబట్టి ఈ కర్రీ మీరు చూడండి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే కూర అయిపోయింది, పన్నీర్ బటర్ మసాలా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఎంజాయ్ ది పన్నీర్ బటర్ మసాలా.